హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ జె ఉదయ నాగశిరీష గారు రాసిన సకిలింపు మాన్యం అనే కథ. అనగా అనగా గౌతమపురం అనే గ్రామంలో సోమన్న అనే ఒక రైతుండేవాడు. అతడికి 16 ఏళ్ల వయసున్న కన్నప్ప అనే ఒక కొడుకుండేవాడు. వాడు పొలం పనుల్లో తండ్రికి ఏమాత్రం సాయం చేయకుండా గ్రామంలో జులాయిలా తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు సోమన్న తన కొడుకుతో, ఒరేయ్, అలా తిని కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయి కదా, ఏదైనా పని నేర్చుకో, పని నేర్చుకుని డబ్బు సంపాదించే మార్గం ఆలోచించు అన్నాడు. అయితే ఆ పనేదో నువ్వే చెప్పు అన్నాడు కన్నప్ప కోపంగా. మన జొన్న చేను కోతకొస్తుంది కదా, అక్కడ కాపలాకైనా ఉండు, నీకు అదేమంతా పెద్ద కష్టమైన పని కూడా కాదు అన్నాడు సోమన్న. కన్నప్ప సరే అని పొలం కాపలాకు వెళ్ళాడు. అయితే అక్కడ వాడికి ఏమీ తోచింది కాదు. ముగుసుపోక వాడు అక్కడ ఎగిరే పక్షుల కూతల్ని, ఆ ప్రాంతంలో తిరిగే జంతువుల అరుపుల్ని అనుకరించసాగాడు. కొద్ది రోజులు గడిచేసరికి వాడు ఆ అనుకరణలో ఎంత ప్రావీణ్యం సంపాదించాడంటే, పక్షులు, గాడిదలు, గుర్రాల్లాంటివి వాడి గొంతుకను స్వజాతిగానే భావించి తిరిగి ప్రతిధ్వనులు చేయసాగినాయి. కన్నప్ప చేసే పని క్రమంగా వినోదంగా మారి చుట్టుపక్కల పొలాల్లో కాపలా ఉండేవాళ్లు వాడి చుట్టూ చేరి కాలక్షేపం చేయసాగారు. గౌతమపురం సిరిపురం జమీందారు గారి జమీ గ్రామాల్లో ఒకటి. జమీందారుకు గుర్రపు స్వారీ అంటే ఎక్కడ లేని సరదా. ఆయన ప్రతి దసరా రోజుల్లో పాత గుర్రాన్ని ఎవరికైనా దానం చేసి కొత్త గుర్రాన్ని ఎక్కి ఉత్సాహంగా గ్రామాల వెంట తిరుగుతూ రైతుల యోగక్షేమాలు విచారిస్తూ ఉండేవాడు. అదే పద్ధతి ప్రకారం ఈసారి ఆయన కొన్న గుర్రం చూడడానికి చాలా అందంగా ఉండేది, కానీ ఒట్టి పెంకిది, పొగరబోతుది. ఒకనాటి ఉదయం వేళ జమీందారు ఆ గుర్రం మీద స్వారీ అయి మధ్య మధ్య దాన్ని అదుపులో ఉంచడానికి నానా తంటాలు పడుతూ గ్రామాల వెంట బయలుదేరాడు. అయితే చివరికది ఆయనకి ఏమాత్రం లొంగకుండా ఇష్టం వచ్చినట్టు దౌడు తీస్తూ గౌతమపురం వచ్చింది. గ్రామ ప్రజలు గుర్రాన్ని పట్టుకుని జమీందారు కింద పడకుండా రక్షిద్దామనుకుని దానికి అడ్డం పోయారు. కాని గుర్రం వాళ్లను వెనక కాళ్లతో తంతూ పెద్దగా సకిలిస్తూ గ్రామం దాటి పంట పొలాలకు అడ్డం పడి వేగంగా పరిగెత్తసాగింది. జమీందారు భయంతో వణిగిపోతూ గుర్రపు కళ్ళెపు తాళ్లతో పాటు దాని జూలు కూడా బిగించి పట్టుకుని, భీమా ఆగు, భీమా ఆగు అంటూ అరవసాగాడు. జొన్న చేనులో ఉండి జమీందారు పరిస్థితి గమనించిన కన్నప్ప పరుగు పరుగున పోయి దావులనున్న పొదల చాటున కూర్చుని గుర్రం సక్కిలింపును అనుకరిస్తూ బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. అది విన్న గుర్రం మరుక్షణమే చప్పున పరుగు ఆపి తిన్నగా పొదల దగ్గరకు పోయి నిలబడి తాను సకిలించసాగింది. జమీందారు బతుకు జీవుడా అనుకుంటూ గుర్రం దిగి తనను కాపాడిన మరొక గుర్రం ఎక్కడుందా అని పొదలకేసి చూడసాగాడు. ఇంతలో గ్రామస్తులు కొందరు అక్కడికి చేరారు. కన్నప్ప పొదలచాటు నుంచి బయటికి వచ్చాడు. కన్నప్ప కేసి జమీందారు ఆశ్చర్యంగా చూస్తున్నంతలో సోమన్న ముందుకు వచ్చి చేతులు జోడించి, అయ్యా, తమరంత ఆశ్చర్యపడకండి, ఇలాంటి పనికిమాలిన కూతలు కూస్తూ పని పాట లేకుండా తిరుగుతున్న వీడు నా కొడుకు కన్నప్ప అన్నాడు. ఇది విన్న జమీందారు మరింత ఆశ్చర్యంగా, ఆహా, అద్భుతం, ఇది పనికిమాలిన కూత కాదు, నోరు లేని భీముడంతటి పొగరుబోతు గుర్రాన్ని నిలపగలిగిన గొప్ప అనుకరణ విద్య, గొప్ప జాతకులకు తప్ప ఇది అందరికీ అలవడే సామాన్య విద్య కాదు. ఈ కన్నప్పను మెచ్చాను. ఇదిగో ఆ చెరువు కట్ట నుండి ఈ కనబడే కాలువ మధ్యలో ఉన్న పొలాన్నంతా వీడికి మాన్యంగా ఇస్తున్నాను. ఈ విద్యను వీడు మరింతగా అభివృద్ధి చేసుకోవడం అవసరం. వచ్చే ఏటి దసరా రోజుల్లో నేను ఏనుగు మీదే ఇటుగా రావచ్చు అన్నాడు. ఈ విధంగా కన్నప్పకు జమీందారు నుండి లభించిన పొలాన్ని నలుగురు సకిలింపు మాన్యం అనసాగారు. కన్నప్ప ద్వారా అనుకరణ విద్య నేర్చుకున్న వాళ్ళు తమ మొదటి ప్రదర్శనను ఈ సకిలింపు మాన్యంలో ఇవ్వడాన్ని ఆచారంగా చేసుకున్నారట. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.